ఇప్పుడు మనతో మాట్లాడబోయేది ది వన్ అండ్ ఓన్లీ తానాస్ న్యూ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి గారు. నరేన్ కొడాలి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ విన్ అండి. సో మీరు ఈ సందర్భంగా పీపుల్ కి ఏం చెప్పాలనుకుంటున్నారో ఫ్యూ వర్డ్స్ లో మీరు. సంబరాలు అయితే మిన్నంటున్నాయండి. ఎంతో మంది వాలంటీర్ల కృషి ఇది. అలాగే చాలా మంది మహోన్నత దాతలు సంస్థ ఔన్నత్యం కాపాడాలని చెప్పి విరాళాలు ఇస్తూ ఉంటారు. ప్రతి 2 సంవత్సరాలకి ఇటువంటి సభలు మేము ఎందుకు పెట్టుకుంటామంటే, ముఖ్యంగా సాంస్కృతిక కల్చరల్ యాక్టివిటీస్ తో పాటు ఎడ్యుకేషన్ మిషన్ ఒకటి ఉంది. అలాగే ఇండియాలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మేము చేసే పలు సేవా కార్యక్రమాలు ఏదైతే $multi-million ఉంటాయో ఆ దాతలను కూడా సత్కరించుకునే అవకాశం ఈ కాన్ఫరెన్స్ లో వస్తుంది. అది చూసి చాలా మంది కొత్త దాతలు స్ఫూర్తి పొంది వారు కూడా విరాళాలు ఇస్తే మేము కార్యక్రమాలు చేపట్టగలుగుతాము. సో ఈ రోజున మాకు కొంత గడ్డు కాలంలో కూడా ఈ రోజున ఇక్కడ జరుగుతున్న మీరు ఈ సమరాలు చూస్తుంటే ఈ రోజున అక్కడ 10,000కు తక్కువ కాకుండా మా మీద గౌరవం కాకుండా సంస్థ యొక్క గొప్పతనాన్ని మనసులో పెట్టుకుని ఈ రోజు ఇక్కడ 10,000 మంది రావడం అనేది మా అందరికీ గర్వకారణం. మా కార్యవర్గాన్ని అందరికీ కూడా చాలా గొప్ప గర్వకారణం అండి. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మీరు చేసే ఈ హార్డ్ వర్క్ వల్లనే మన తెలుగు కల్చర్ అనేది ఇంత ఫార్వర్డ్ వెళ్తుంది, మన ఇండియా కానీ ఇంకొక కంట్రీలో కూడాను. థ్యాంక్ యూ సో మచ్. కుడోస్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ వన్ మోర్ క్వశ్చన్ నరేన్ గారు, మన నెక్స్ట్ తానా ఎక్కడ ఉంటుంది సో దట్ పీపుల్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు? మంచి ప్రశ్న అండి. ఈ రోజే ఒక అరగంట క్రితం కార్యవర్గం ఏర్పడింది. కార్యవర్గం ఏర్పడిన తర్వాత అది కొంచెం కార్యవర్గంలో చర్చించాలి. మాకు కొన్ని వైబుల్ చాయిసెస్ ఉన్నాయి. అది మేము ఏమవుతుందంటే మనము ఉన్న బేరీజ్ ఏంటి, బడ్జెట్ ఏంటని చూసుకోవాలి. రాబోయే మీరు గుర్తుంచుకోవాల్సిన స్వర్ణోత్సవాలు అంటే తానా కీర్తి పతాకని దిశలా చాటేదాకు మాకు ఒక అవకాశం ఉంది. అవకాశాన్ని మీరు చాలా సద్వినియోగపరచుకోవాలి. వీలైనంత వరకు తానా మనుగడ ఇంకో 3 తరాలు ఉండేటట్టు మేము చూసుకునే సువర్ణ అవకాశమే ఈ స్వర్ణోత్సవం. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం. చాలా ఎక్సైటెడ్ గా మేమందరం వెయిట్ చేస్తున్నాము. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.